హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీత తగ్గేదిలే. నేను మీ గీత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈ రోజు వ్లాగ్ వచ్చి ఏకాదశి అండి, సాటర్డే వ్లాగ్ అనమాట. ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందంటే, మనసుకి ఎంత ప్రశాంతంగా ఉందంటే, మీరు ఆల్రెడీ తమిళలో చూసింటారు. మేము చిన్న తిరుపతి వెళ్ళాము మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పి. సో అసలు ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాం. ఈ రోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో ఎందుకు ఏంటి అనేది స్కిప్ చేయకుండా మీకు అర్థమవుతుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను. 6 కల్లా లేచి మొత్తం ఇంట్లో పనులన్నీ కూడా చేసుకున్నాను. నేను ప్రతిరోజు కూడా ముందు రోజు కంప్లీట్ చేసేసుకుంటా, అంట్లు కానీ కిచెన్ కానీ. ఆల్రెడీ మీరు చూసినట్టయితే నన్ను బ్లాగ్స్ ఫాలో అయిన వాళ్ళకి అర్థమవుతుంది. బట్ ఈ రోజు ఏంటంటే, నిన్న నైట్ నాకు ఫుల్ అలసిపోయాను అనమాట. ఇంకా నా వల్ల కాక ఇంకా మార్నింగ్ లేచి కడుక్కుందాంలే అని చెప్పి ఇంకా అంట్లు కూడా నేను నైట్ అయితే ఏం క్లీన్ చేయలేదు. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను. ఇంకా బయట అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నా. టెంపుల్కి వెళ్తున్నామంటే కంపల్సరీగా మనకైతే ముగ్గు అయితే ఉండాలి బయట. సో నేనైతే ముగ్గు పెట్టేసుకున్నాను. ఇంకా రాగానే అంట్లు అయితే స్టార్ట్ చేశాను అనమాట. నిన్న అస్సలు హెల్త్ అయితే నాకు బాగాలేదనమాట. సో దానివల్ల ఏంటంటే నేను ఏమి కూడా వర్క్స్ కూడా కంప్లీట్ సరిగ్గా చేయలేదు. అండ్ అంట్లు కూడా మొత్తం కూడా క్లీన్ అయితే చేయలేదన్నమాట. బోల్డ్ అయిపోయినాయి. సో ఇంకా అంట్లు మొత్తం క్లీన్ చేసుకుని అంటే ఈ టబ్బు కాకుండా ఇంకోటి ఉంటుంది కదా క్లీనింగ్ చేసేసుకున్నాయి, ఈ బార్లు ఇచ్చడానికి. అది కూడా ఫుల్ అయిపోయింది అనమాట. సో ఇంకా నిన్న యూజ్ చేసిన అన్ని అంట్లు కూడా ఈ రోజు అయితే తోమేశాను మార్నింగ్ లేచి. అసలు బాడీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. అసలు ఇద్దరు పిల్లలతో, చిన్న పిల్లలతో నిజంగా ఎంత టార్చర్ అనిపిస్తుందంటే నాకు ఒక్కొక్కసారి భయం వేసేస్తుంది అనమాట. ఏమైపోయిద్దా నా హెల్త్, నేను ఏమైపోతానా అని చెప్పి. బట్ ఇంకేం చేస్తాం, మనకి ఎవరి సపోర్ట్ లేనప్పుడు పెద్దవాళ్ళు. ఇంకా పిల్లలు ఒక 5-6 ఇయర్స్ వచ్చే వరకు ఇంతే. ఇంకా మా వాడు ఏంటంటే కొంచెం 3 ఇయర్స్ కాబట్టి కొంచెం అల్లరి అనేది ఉంటుంది. ఇప్పుడు మా బుడ్డది ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి కొంచెం అల్లరి తక్కువ. సో అసలు నా పొజిషన్ ఎలా ఉందంటే, నేను ఎవరికి చెప్పాలో తెలియదు, ఎవరు ఏడవాలా నవ్వాలా అనే పొజిషన్లో ఉన్నాను అనమాట ఇప్పుడు నేను. సో ఇంకేంటంటే ఇంకా అంట్లన్నీ కూడా కంప్లీట్ అయితే చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా టెంపుల్కి వెళ్తున్నామంటే హౌస్ మొత్తం నీట్గా ఉండాలి కదా. సో నేను ఇలా అంట్లు తోమేసేసి హౌస్ మొత్తం కూడా మాప్ పెట్టేశాను. ఇంకా ఇల్లు ఊడ్చేసి మాప్ పెట్టేసి మంచిగా ఇంకా అసలు ప్రశాంతంగా ఉందన్నమాట. ఇల్లు మాప్ పెడితే ఆ స్మెల్తో ప్రశాంతంగా ఉంటుంది కదా. సో ఇంకా అంట్లన్నీ తోమిన తర్వాత స్టవ్ అయితే క్లీనింగ్ చేసేసుకున్నాను. ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసేసుకున్నాను. సేమియా ఉప్మా పెట్టాను. ఇప్పుడు దోశలు అంటే ఇంకా టైం అయిపోయింది. అక్కడ ఉన్న టైం కన్నా ఈ ఉప్మా చేసుకుంటూ మనం అంట్లు తోముకున్నామంటే పని మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. అందుకని నేను సేమియా ఉప్మా చేశాను అనమాట ఇవాళ. సో బయట తెచ్చుకుందామంటే మా వాడు అసలు తినట్లేదు బయటది. సో ఇంకా అందువల్ల వాడి కోసం ప్రత్యేకంగా ఇంకా సేమియా ఉప్మా అయితే చేశాను. ఇంక ఇక్కడంటే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట పనులన్నీ చేసేసుకుని. సో ఇంక ఇక్కడైతే ఆల్రెడీ మీరు నా వ్లాగ్స్ ఫాలో అయి ఉంటే ఫస్ట్ నుంచి కూడా మీకు ఆల్రెడీ షార్ట్స్లో నేను చూపించాను అసలు దేవుడివి ఎలాగా అంటే మనం క్లీన్ చేయకుండా ఈ వాటర్లో కొన్ని ప్రొడక్ట్స్ వేయాలన్నమాట. ఒక 3 ప్రొడక్ట్స్ ఉంటాయి. అవన్నీ వేసేస్తే మనం ఏం క్లీన్ చేయవసరం లేదు. ఆ జిడ్డు కానీ ఆయిల్ కానీ మొత్తం కూడా ఆ వాటర్లోనే పోయింది. ఒక 10 మినిట్స్ ఆ వాటర్లో వేసి ఉంచితే చాలు. తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే మొత్తం కూడా మంచిగా కొత్తగా కనిపిస్తాయి అనమాట. సో ఇంకా నేను అన్ని క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా పూజ అనేది కూడా స్టార్ట్ చేసేసాను అనమాట. ఎంత హాయిగా ఉంటుందండి ఇంట్లో పూజ చేసుకుంటే నిజంగా. సో నాకైతే చాలా ఇష్టం. బట్ నాకు కుదరక నేను మెయిన్ రోజుల్లోనే చేసుకుంటున్నాను, కానీ ప్రతిరోజు కూడా దీపారాధన పెట్టుకుందాం అనుకుంటాను కానీ అవ్వదు. మనం ఎంత అనుకుని ఒక రోజు చేస్తాం, రెండో రోజు చేయలేమన్నమాట. సో అందుకని ఈ పండగలప్పుడైనా, కార్తీక మాసం పండగప్పుడైనా చెయ్యాలి అని చెప్పి అయితే గట్టిగా ఫిక్స్ అయితే అయ్యాను. బట్ ఫిక్స్ అయినా సరే మన పిల్లలతో ఎలా ఉంటుంది ఏంటని మనం చెప్పలేము. సో ఇంకా సో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ దేవుడు హారతి కూడా ఇచ్చేసాను అనమాట. ఇంకా నేనేంటంటే ఈ కార్తీక మాసంలో ముఖ్యమైన రోజులు ఉంటాయి కదా, సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి, ఈ మెయిన్ డేస్ ఉంటాయి కదా. ఇంకా ఆ డేస్లో పూజ చేసుకుందాము అని అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. ఇంకేం చేస్తామండి, పిల్లలతో మన వల్ల అవ్వదు. ఆ దేవుడు కూడా మీ పిల్లల్ని పక్కన పెట్టేసి మీరు ఖచ్చితంగా నాకు పూజ చేయాలని ఏమి ఉండదు కదా. మన ఓపిక బట్టి, మన హెల్త్ని బట్టి చూసుకుని మన ఉపవాసాలు కానీ హెల్త్ చూసుకుని పూజలు కానీ ఇంకా అవన్నీ చేసుకోవాలి. అంతేగాని అన్ని పక్కన పెట్టేసి మనం ఉపవాసం ఉంటూ పూజలు చేసుకోవాలంటే మన వల్ల అయితే అవ్వదు. అండ్ మనం ఉండలేకపోతే మనకి పాపాలు గీపాలు ఏమీ కూడా తగలవు. కాబట్టి నాకు కుదిరినంత వరకు, నేను చేయగలిగినంత వరకు అయితే పూజలు అయితే చేసుకుంటున్నాను ఈ కార్తీక మాసంలో.
సో అసలు ఈ ఇయర్ అయితే నేను తులసి చెట్టు కూడా పెట్టుకుందాం అనుకున్నా, బట్ ఇంకా బయటికి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ కార్తీక మాసంలో పెట్టుకోవాలి. సో అది కూడా ఎలా ఉంటది ఏంటి మన పొజిషన్ అనేది తెలియదు. దేవుడి దేవాల కుదిరితే తులసి చెట్టు కూడా పెట్టుకుంటే ఈ కార్తీక మాసంలో తులసి చెట్టుకి పూజ చేస్తే చాలా మంచిది కదా. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తులసి చెట్టు పెట్టుకోవాలి పెట్టుకోవాలి అని చెప్పి. ఇంకా ఏంటంటే మా వాడు లాగేస్తాడేమో ఆ చెట్టుని అని చెప్పి నాకు కొంచెం భయంతో నేను ఆగాను అనమాట. బట్ నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీగా ఒక పెట్టుకుందాం అని అనుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా దండం పెట్టేసుకున్నారు, మా బుడ్డోడు కూడా దండం పెట్టేసుకున్నారు. ఇంకా నా పూజ గది అనేది ఇలా ఉంది. ఈ రోజు అయితే నేను పిండి దీపాలు పెట్టుకుందాం అనుకున్నా, అస్సలు టైం లేదండి. అసలు ఆ పూజ కూడా నేను హడావిడిగా చేసేసాను అనమాట. ఇంకా పూజ కంప్లీట్ అయింది. నన్ను చూసి మీకు అర్థమవుతుంది ఎంత చెమటలు పట్టేసినాయి, అంత హడావిడిగా చేసేసాను పూజ కూడా. ఇంకా అమ్మాయితో వస్తున్నారనమాట. ఇంకా మా ఓన్ ఒక్కడిని క్యారీ చేయాలంటే మా వల్ల అవ్వదు, ఇద్దరు పిల్లల్ని క్యారీ చేయాలంటే అస్సలు అవ్వదు. మా అమ్మ ఉండాల్సిందే కంపల్సరీగా. పాపం మళ్ళీ మా అమ్మ విజయవాడ నుంచి అయితే వస్తుంది, వెళ్ళి ఒక 4 days కూడా అవ్వలేదు. ఇంకా వెళ్ళి వెంటనే రమ్మన్నాను అనమాట. సో ఈ రోజు అయితే వెళ్ళాలా వద్దని క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఇంకా వద్దు, ఈరోజు మంచిది ఏకాదశి అండ్ చాలా మంచి రోజు అనమాట ఇవాళ. సరే ఇవాళ ఇచ్చేద్దాం దేవుడికి అని చెప్పి ఇంకా మా బొడ్డోడు హెల్త్ అయితే బాగాలేదు కదండి. అప్పుడు 2 months వరకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చి చాలా సీరియస్ అయింది కదా. అప్పుడు నేనైతే మొక్కుకున్నాను అనమాట, మా వాడు ఆరోగ్యంగా జ్వరం తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటే నేనేమో 3 కత్తులును మా బుడ్డోడేమో గుండు ఇస్తామని అయితే నేను మొక్కుకున్నాను. సో ఇంకా దేవుడి దయ వల్ల జ్వరం అనేది అయితే తగ్గిపోయి ఆరోగ్యంగా ఉన్నాడు. ఇంకా అది మనం మొక్కుకున్నది ఎంత త్వరగా తీర్చుకుంటే అంత మంచిది మన పిల్లలకి. అంటే మా పిల్లడి కోసం నేను మొక్కుకున్నాను కాబట్టి మళ్ళీ నా కొడుకు ఆరోగ్యంగా మంచిగా ఉండాలి అని అంటే మనం మొక్కుకున్నది త్వరగా తీర్చుకుంటే చాలా మంచిది. కాబట్టి నేను ఏ రోజు తీర్చుకోవాలనుకున్నా. అసలైతే దీపావళి ముందు రోజే వెళ్ళిపోవాలి. దీపావళి తర్వాత అమావాస్య వస్తుంది కదా. సో ఇంకా అమావాస్య ముందులో వద్దన్నారనమాట పంతులు గారు. అంటే నేను బాగా సీరియస్ అయింది కదా, బాబు హెల్త్ బాగా సీరియస్ అయ్యాక నేను మొక్కుకున్నా కదా, ఒక మంచి రోజు చూసుకుని వెళ్దామని అయితే అనుకుని ఇంకా పంతులు గారిని అడిగితే, బాబు హెల్త్ కోసం మీరు మొక్కుకున్నారు కాబట్టి ఏకాదశి రోజున టెంపుల్ కి వెళ్ళండి, మొక్కు తీర్చుకోండి అని అన్నారు. ఇంకా ఈ రోజు వరకు ఆగాను అనమాట. అసలు నాకు ఎంత అంటే ఎప్పుడు తీర్చుకుంటాను ఆ మొక్క, ఎప్పుడు తీర్చుకుంటానా అని ఉందన్నమాట అసలు. ఎందుకంటే నా కొడుకు అసలు చాలా భయం వేసేసింది కదా, మొక్కుకున్నాను త్వరగా తీర్చేసుకోవాలి అని చెప్పి చాలా ఆరాటం, చాలా ముందు టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకోవాలి అని చెప్పి మెయిన్ గా ఉందన్నమాట నాకు. సో ఇంకా నా కొడుకు అయితే ఆరోగ్యంగా మంచిగా ఉన్నాడు కాబట్టి ఇంకా నా మొక్క అనేది తీర్చుకోవడానికి అయితే మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా స్టార్ట్ అయిపోయి మా అమ్మ కూడా విజయవాడ నుంచి అయితే వచ్చేసింది అనమాట. ఇంకా మా ఓడేమో నా దగ్గరే కూర్చుంటా, ముందు కూర్చుంటాను అని అంటున్నాడు. నేనేమో వెనకాలైతే అస్సలు కూర్చోను అనమాట. నాకు సీట్ అనేది కొంచెం వెనక్కి పెట్టుకుని జారబడి కూర్చోవడం ఇష్టం అనమాట. సో ఇంకా మా వాడు కార్లో కూర్చున్నప్పుడు మా పాప పుట్టక ముందు ఫస్ట్ నుంచి కూడా నా ఒళ్ళోనే కూర్చునేవాడు కదా. ఇంకా అది అలవాటు అయిపోయి ముందు చెల్లిని ఇచ్చేసా అని చెప్పి మా అమ్మకి ఇచ్చే వరకు ఊపిరి ఆడనివ్వలేదు అనమాట. ఇంకా చిన్న తిరుపతి అయితే వచ్చేసామండి. ఇంకా స్టార్టింగ్ అయ్యాము. ఇంకా చిన్న తిరుపతి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఇంకా ఆ రోడ్లోకి అయితే వచ్చేసాము. ఎంత హాయిగా ఉంది నిజంగా. నాకు మనసుకి ఆ మొక్కు తీర్చుకునే దాకా కూడా చాలా టెన్షన్ అనమాట. మొక్కు తీర్చుకునేది పడిద్దా లేదా అని చెప్పి కొన్ని ఉంటాయి కదా మనకి, అడ్డుపడడం కానీ ఏదో ఒకటి విధంగా ఏమైనా అడ్డుపడుతుందా అని చెప్పి భయం అన్నమాట నాకు. చిన్న తిరుపతి మొక్కు అనేది ఎక్కువ రోజులు కూడా ఉండకూడదండి. అంటే పెద్ద తిరుపతి మొక్కు చిన్న తిరుపతిలో వెళ్ళకపోతే చిన్న తిరుపతిలో తీర్చుకుంటారు, కానీ చిన్న తిరుపతి మొక్కు త్వరగా తీర్చుకోకపోతే ఏ ఉంటాయి అన్నమాట. సో ఇంకా మేమేంటంటే చిన్న తిరుపతి మాకు దగ్గర కూడా ఒక 1 hour కూడా పట్టదు, మా ఇంటికి చాలా దగ్గర, ఒక 45 minutes ఎంతో పడుతుంది. ఇంకా మేము మా హస్బెండ్ కూడా లీవ్ పెట్టేసుకున్నాం, నేను మొక్కు తీర్చేసుకోవడానికి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. కొంచెం గర్ల్స్ కి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ టెన్షన్ అనమాట నాకు, పడిద్దా లేదా బాబోయ్ మొక్కు మాత్రం తీర్చేసుకోవాలి దేవుడు అని చెప్పి దండం పెట్టుకున్నాను. ఆ దేవుడు దయ వల్ల నాకు ఏమి అడ్డు రాలేదు. ఇంకా నా మొక్క అనేది కూడా మనస్ఫూర్తిగా హాయిగా చక్కగా తీర్చేసుకున్నాను అనమాట. ఇంకా గుడికి స్టార్టింగ్ లో ఈ బొమ్మ అయితే ఉంటుంది. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి. సో ఇది వస్తుందంటే నాకు గుర్తు అనమాట, అమ్మ చంద్ర దగ్గరికి వచ్చేసాము అని చెప్పి. నేను ఎన్నిసార్లు వెళ్ళా నాకైతే అసలు రూటే గుర్తుండదు. అసలు ఎన్నిసార్లు వెళ్ళాము మా పెళ్ళైన కానీ ఇప్పుడు వరకు కూడా ఆల్మోస్ట్ ఒక 25 times వెళ్ళుంటాము, కానీ అస్సలుగా గుర్తుండదు అనమాట నాకు రూట్. ఇంకా ఆ బొమ్మ వచ్చినప్పుడు వచ్చేసాం చిన్న తిరుపతి అని అయితే అనుకుంటాము. చిన్న తిరుపతి స్టార్టింగ్ అండి ఇది. ఇంకా ఈ రోడ్లోకి ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఒక 5 minutes అనమాట, ఇంకా గుడి అనేది అయితే వచ్చేస్తుంది. అసలు ఎంత
సంతోషం పట్టుకోలేకపోతున్నాను అనమాట. ఫస్ట్ టైం తెలుసా, నేను నిజంగా ఫస్ట్ టైం ఇంత ఆరాటంగా గుడికి వెళ్ళాలి అని చెప్పి ఎంత ఆరాటంగా ఉన్నానంటే, బికాజ్ నేను చాలా టెన్షన్ పడిపోయాను. ఆ పిల్లోడికి ఏమైపోద్ది ఏంటని చెప్పి డాక్టర్స్ కూడా భయపడిపోయారనమాట. అసలు ఎందుకు వస్తుంది ఈ ఫీవర్, అసలు రాకూడదు వ్యాక్సిన్ వేయించాక అని చెప్పి. నిజంగా అసలు ఏం జరిగిద్దా ఏంటని మాకు క్వశ్చన్ మార్క్. నాకు డెలివరీ అయ్యి పాప పుట్టిందని సంతోషం లేదు, అసలు డెలివరీ అయ్యిందని మాటే కానీ నాకు ఒక రెస్ట్ లేదు. నా కొడుకు కోసం అసలు మేము ఎంతలాగా టెన్షన్ పడిపోయామంటే, నిద్రలు లేవు, తిండిలు లేవు, అసలు ఎంత బాబా ఆ రోజులు ఇంకెవ్వరికి కూడా రాకూడదు అని అయితే నేను అనుకుంటాను. సో ఇంకా నేను ఆ చిన్న తిరుపతి ఆ దేవుడికి అయితే మొక్కుకున్నాను అనమాట. నా కొడుకుని కాపాడి ఆరోగ్యంగా ఉంచితే మాత్రం నేను ఈ గుడికి వచ్చి మా వాడికి గుండును అండ్ నేను వచ్చి 3 కత్తులు ఇస్తానని అయితే మొక్కుకున్నా. సో నా మొక్కు తీర్చుకోవడానికి అయితే వచ్చేసాము. ఇంకా మా వాడికి అయితే గుండె అయితే స్టార్ట్ చేశారు. ఈయనైతే ఎంత బాగా తీశాడంటే మా వాడికి ఇంత చిన్న ఘాటు కూడా లేకుండా తీశారనమాట. అసలు ఎంత అంటే లాస్ట్ టైం ఒకసారి వెళ్ళినప్పుడు అయితే ఘాటు పెట్టేశారు. అసలు చాలా బ్లడ్ వచ్చేసింది, భయం వేసేసింది అనమాట. అప్పుడు ఇంకా అంటే బాగా అంటే కొంచెం చిన్నపిల్లలకి తీసే వాళ్ళు ఉంటారు కదా, సో ఆయన దగ్గరికి పంపించమని మేము అయితే అడిగామన్నమాట టికెట్లు ఇచ్చిన దగ్గర. సో ఇంక ఈయన దగ్గరికి పంపించారు. ఎంత బాగా తీశారంటే నిజంగా చిన్న ఘాటు కూడా లేకుండా మా వాడు కదిలినా సరే చాలా ఓపికతో తీశారు. అసలు ఇంకెంత చెప్పినా థ్యాంక్స్ తక్కువ, ఎందుకంటే పిల్లలు అలా ఇలా కదిపేస్తూ ఉంటారు. మా వాడికి మరీ చిరాకు అనమాట. సో నేను కూడా 3 కత్తిర్లు ఇచ్చేసి స్నానం చేసేసి అయితే వచ్చేసాను. ఇంకా మా వాడికి కూడా స్నానం చేపించేసి అయితే వచ్చేసాము. ఇంకా మేము మొక్కు తీర్చేసుకుని స్నానాలు చేసేసి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా మా ఊడైతే వాడి మొహం వాడు చూడంగానే క్యామ్లో జుట్టు ఏదని చెప్పి అయితే చెయ్యైతే అలా పెట్టాను, మీరు చూసుంటే. సో ఇంకా మొక్క అయితే తీర్చుకుని అయితే వచ్చేసాము గుడి దగ్గరికి. అసలు ఎంత రష్ ఉందో అండి, అసలు టెంపుల్ మాత్రం బీభత్సమైన రష్ అనమాట. ఫోన్స్ అయితే అస్సలకే అలో లేవు. ఇంకా మాకేంటంటే చిన్న తిరుపతిలో కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పర్మిషన్తో 200 టికెట్ ఫ్రీగా అయితే వెళ్ళిపోయాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారనమాట. సో ఆయన ద్వారా అయితే మేము త్వరగా వెళ్ళొచ్చేసాము. కానీ నిజంగా చిన్న పిల్లలతో ఈ రష్లో వెళ్ళాలంటే అమ్మో దానంత నరకం ఉండదు. ఇంకా అసలు నాకు ఎంత భయం వేసిందంటే ఇంతమంది రష్లో మా పిల్ల గాలేక అసలు చాలా భయం వేసేసింది. కాకపోతే ఇంకా మనం వెనక్కి వెళ్ళలేము, అలా అని చెప్పి ముందుకు వెళ్తాకేమో మనకి ఆ రష్ లో భయము. ఇంకా దేవుడి దయ వల్ల ఆ దేవుడే మమ్మల్ని కాపాడారు అనిపించింది. జస్ట్ 10 minutes లో అంత రష్ లో కూడా మేము అలా వెళ్ళి ఇలా వచ్చేసాం అనమాట. ఆ దేవుడి దయ వల్ల నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు నాకు చాలా మనశ్శాంతిగా కూడా ఉంది, ఎందుకంటే నాది మొక్క అనేది తీర్చేసుకున్నాను కదా. సో అసలు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎంత చెప్పినా తక్కువే, అసలు అంత మనశ్శాంతిగా అంత హ్యాపీగా ఉందన్నమాట నాకు. ఇంకా దర్శనం చేసుకుని అయితే బయటకు అయితే వచ్చేసాం, ఎందుకంటే ఫోన్స్ ఎలా లేవు కాబట్టి నేను లోపలికి ఏమి కూడా తీలేపోయాను. ఇంక ఇక్కడైతే అమ్మ అయితే ప్రసాదాలు తీసుకురావడానికి అయితే వెళ్తుంది అనమాట. మేమైతే ఇంకా కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. అసలు నాకైతే నిజంగా ఓపిక లేదు ఫ్రెండ్స్, అసలు ఎంత నీరసంగా ఉందంటే కాళ్ళు నా ఏమిటో రావట్లేదు అనమాట. సగం దూరం నడిచి నా వల్ల కాదని కూర్చుని పోయాను పాపను తీసుకుని. ఇంకా మా హస్బెండ్ అండ్ మా బుడ్డోడు అయితే వెళ్ళారనమాట కార్ తీసుకురావడానికి. అక్కడ కార్ కొంచెం దూరంలో ఉంది, అక్కడి వరకు కూడా నడవలేకపోయాను. ఫుల్ ఆకలి అనమాట. ఎంత ఆకలి అంటే మార్నింగ్ నుంచి కూడా నేను ఏమీ తినలేదు. ఒక పక్క పాపకు ఫీడింగ్ ఇస్తున్నాను, ఏదైనా ఫ్రూట్ అన్నా తిన్నా పోయేది అనిపించింది. బట్ నా కోరిక నెరవేర్చారు కాబట్టి ఆ దేవుడు ఇంకా నేను ఏమి తినకుండా వెళ్ళాలని అయితే అనుకున్నాను అనమాట. సో అందువల్ల అయితే ఏం తినకుండా వెళ్ళేసరికి నాకైతే దిమ్మ తిరిగిపోయింది అనమాట, మామూలుగా కాదు. ఇంక ఇక్కడైతే కూర్చొని అదే చెప్తున్నాను, బీభత్సంగా ఉంది ఫ్రెండ్స్ రష్. అసలు ఆకలి అయితే ఫుల్గా వేస్తున్నాను, అదే చెప్తున్నాను. ఇంకా కారు వేసుకుని వచ్చేసరి ఇంక మేమైతే వెళ్ళి హోటల్కి అయితే వెళ్ళాం అనమాట. ఇంకా ఇది కూడా రష్గా ఉంటుందేమో అనుకున్నాము, బట్ టైం వచ్చి 12:30 అవుతుంది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరు వస్తున్నారనమాట. తిరుపతి వెళ్ళే దారిలో ఉంటుంది ఇది. ఇంకా తిరుపతి వెళ్ళే దారిలో వాళ్ళందరూ కూడా ఇక్కడ తినేసి అయితే వెళ్తారు, ఎందుకంటే వెజ్జే కదా, ఇది వెజ్ అనమాట. ఇంకా వెజ్ రెస్టారెంట్ కాబట్టి ఇంకా తిరుపతి నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట ఈ హోటల్. ఇంకా లంచ్ చేసేసి అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇంటికి రాగానే మంచిగా ఒక స్లీప్ అయితే వేసాను. ఇంకా అందుకనే వీడియో అనేది ఏమి షూట్ చేయలేదు. అసలుకే ఫుల్ హెడేక్ అనమాట నాకు. ఇంకా పడుకుని లేచి టీ తాగిన తర్వాత ఆ హెడేక్ అనేది అయితే కొంచెం కంట్రోల్ అయ్యింది. సో ఇంకా ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా ఈవినింగ్ షూట్ చేశాను అనమాట, ఏమేమి తెచ్చాము ఏంటి అసలు గుడిలో అని చెప్పి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇది 7 శనివారాల వ్రతము పూజ చేసుకుందాము అని చెప్పి.
సో, ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో అప్పుడే ఇంకా చేసుకోవాలి. ఇంక ఈలోపు మనం ముందు జాగ్రత్తగా అన్నీ పెట్టుకున్నామంటే కొంచెం మనకి కుదిరినప్పుడు ఆ దేవుడు కరుణించినప్పుడు వెంటనే చేసేసుకోవచ్చు కదా! సో, ఇంకా 2 బుక్స్ తీసుకున్నాను. ఒకటి నాకు, ఒకటి మా అమ్మకి. మా అమ్మని కూడా చేయమని చెప్తున్నాను. చేస్తాను అందనమాట. అందుకనైతే ఇంక 2 బుక్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ప్లేట్స్ ఒకటి, కుంకుమ భరణ ఒకటి తీసుకున్నాను. ఇవాల్టి వ్లాగ్ అయితే ఇదే అండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.